నటి కృష్ణవేణి కూతురు అనురాధాదేవిని పలువురు సినీ ప్రముఖులు పరామర్శించారు. నందమూరి మోహన్ కృష్ణ మాట్లాడుతూ, కృష్ణవేణి గారిని కోల్పోవడం మా కుటుంబ సభ్యులను కోల్పోయినట్లు అనిపిస్తుంది. మా నాన్నగారి చలనచిత్ర అరంగేట్రం ఈ సంస్థ నుంచే ప్రారంభమైంది. మొట్టమొదటి సినిమా మన దేశం చిత్రంతో చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. దానికి కృష్ణవేణి గారి నిర్మాత అంటూ కృష్ణవేణి మృతి పట్ల ఆయన సంతాపాన్ని తెలియజేశారు. ఇక నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ, మా నాన్నగారు ఓ యాక్టర్గా పరిచయం చేసిన ఆ మహాతల్లిని కోల్పోవడం మా కుటుంబ సభ్యురాల్ని కోల్పోయినంత బాధ కలుగుతుంది. కృష్ణవేణి గారి మరణం మా కుటుంబానికి తీరని లోటు. డిసెంబర్లో జరిగిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. నేను ఆ సభలో మాట్లాడే ముందు ఆవిడకు పాదాభివందనం చేసిన తర్వాతే మాట్లాడాను. ఆ భాగ్యం నాకు కలిగింది. ఇక టీడీ జనార్దన్ మాట్లాడుతూ, అన్నగారి భావజాలాన్ని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో అన్న ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ స్థాపించి మేము చేసే కార్యక్రమాల్లో భాగంగా అన్నగారి శత జయంతి ఉత్సవాల్లోనూ, అన్నగారి సినీ వజ్రోత్సవ ఉత్సవాల్లోనూ కృష్ణవేణి అమ్మగారు పాల్గొన్నారు. అప్పటికే ఆమెకు 100 సంవత్సరాలు నిండాయి. వైద్యులు ఆమెను వెళ్లడం అంత మంచిది కాదు అని చెప్పినా ఆవిడ వినకుండా నాకు ఇలాంటి అవకాశం రావడం, అది అన్నగారి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందం కలుగుతుంది, నా ఆయుష్ పెరుగుతుంది అని చెప్పారు ఆవిడ. అలా ఆవిడ రావడం మాకు చాలా సంతోషాన్ని కలిగించింది అని అన్నారు. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి తెలియజెప్పిన మహానటుడు నందమూరి తారక రామారావు గారిని తెరకు పరిచయం చేయడం, అలాగే ఎందరో మహానటులు, ఘంటసాల లాంటి గాయకులను కృష్ణవేణి గారు తెలుగు తెరకు పరిచయం చేశారు. అలాంటి మహానుభావురాలు నిర్మాతగా ఎన్నో చిత్రాలను నిర్మించడమే కాకుండా చలనచిత్ర పరిశ్రమకు అనేక సేవలందించారు. మహానటిగా, గాయనిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, మంచి గృహిణిగా, సంపూర్ణ ఆరోగ్యంతో 100 సంవత్సరాలకు పైగా పూర్తి చేసుకుని ఈ రోజు మన మధ్యన లేకపోవడం తీరని లోటన్నారు. ఈ కార్యక్రమంలో నందమూరి కుటుంబ సభ్యులు మోహన కృష్ణ, రామకృష్ణతో పాటు టీడీ జనార్దన్, ప్రసన్న కుమార్, భారత భూషణ్, దాము, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, జర్నలిస్టు ప్రభు, ఆచంట గోపీనాథ్, ముత్యాల రామదాసు పలువురు కృష్ణవేణి చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపం తెలిపారు.